మనం పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ హైదరాబాదు నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు, గోదావరి జలాలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జలాలు 2015లో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చల్లుకున్నాడు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? దానికి నెత్తి మీద చల్లుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన. సిసి సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటారు మోడీ, ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సంవత్సరం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సంవత్సరం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు, ఆ కేటీఆర్ సోపతి. వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము, కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి. సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంది సాహసం? ఏం చేసినామని 1.5 ఇయర్స్లో ఫస్ట్ 6 నెలలు మీకు తెలుసు, నేను ప్రభుత్వం చేపట్టంగానే ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు. 6 మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కోడే. అయినా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి 1 నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. వాళ్ళ సిబిల్ స్కోర్స్ని అన్నిటిని కూడా రిస్టోర్ చేయించిన. ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము. ఒక్క రూపాయి కూడా అదనంగా ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? ఎక్కడైనా, ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెడితే రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడతాం. ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా. మీరేం చేసిండ్రంటారు? కులగణన నేను చేయలేదా? మాదిగా ఉపకులాల వర్గీకరణ నేను చేయలేదా? స్కిల్స్ యూనివర్సిటీ నేను చేయలేదా? స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను తీసుకురాలేదా? యంగ్ ఇండియా స్కూల్స్ నేను ప్రారంభించలేదా? 11,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ నేను చేయలేదా? మొదటి సంవత్సరంలో 60,179 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నేను భర్తీ చేసిన. డిపార్ట్మెంట్ వారిగా లెక్కిస్తా. 15,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్, 11,000 మంది టీచర్లు, మెడికల్ అండ్ హెల్త్లో స్టాఫ్ నర్సుల నుంచి డాక్టర్ల వరకు దాదాపుగా 8,000 మంది, ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు సెక్రటేరియట్ కావచ్చు. ఇంతెందుకు 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ నియామకాలు 2019లో జరిగినాయి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది. 2011 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించి 562 మంది గ్రూప్ 1 ఈరోజు నియామక పత్రాలు అందజేసిన. 783 మంది గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 8,000 పైన గ్రూప్ 4 నియామకాలు నేను చేపట్టిన. ఈ ఉద్యోగ నియామకాలు 60,000 పైన నేను ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ప్రతిదీ లెక్క కట్టండి. నేను మీడియా మిత్రులకు సూటిగా సూచన చేస్తున్నా, లెక్క తీయండి డిపార్ట్మెంట్ వారిగా. 60,000 పైన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను అందించినా లేదా? ఇవాళ 20,000 పైచలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా?
నన్నేంది అడిగేది? నువ్వు వీసీలు వైస్ ఛాన్సలర్స్ని కూడా నియమించలే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించి ప్రక్షాళన చేయట్లేదా? ఇవాళ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచి పిల్లలకు చదువు, నాణ్యమైన చదువును అందుబాటులోకి నేను తీసుకురాలేదా? ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా చెప్పండి. 1.5 ఇయర్స్లో 23 నెలల్లో మొదటి 6 నెలలు ఎన్నికలకే పోయింది. మిగిలిన 1.5 ఇయర్లో నేను సాధించిన విజయాలు కావా? సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా? నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా? నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు 50 లక్షల కుటుంబాలకు రావడం లేదా? ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా? 500 రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా? దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యాండ్లో ఈరోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా? నువ్వు వదిలేసిన ఆరాం గారు పూర్తి చేసింది నేను కాదా? పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కాదా? ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోని బ్లాక్మెయిల్ చేసి 3 ఏళ్ళు ఆలస్యం చేసి 6,000 కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా తీపించే పరిస్థితి వస్తే, మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేసిన. మెట్రోని విస్తరించడానికి నేను ప్రయత్నం చేసిన. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ 1.5 ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా? మేము చేస్తున్న ప్రణాళికలు కాదా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ పార్క్, నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు 400-500 ఎకరాల నిర్మాణం కాదు, ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని 30,000 ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా. రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది. ఈ 1.5 ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా? రాబోయే 10 సంవత్సరాలు మేము ఉంటాం, ఇవన్నీ పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2కి ఏందా డిఫరెన్స్ అంటే, మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం. ప్రతిదీ ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం. మేము సంపాదించిందంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ మేము ఇచ్చినాం, మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి. ఐటీఐఆర్ కారిడార్ వస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుండే. ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా, ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా? మీ కళ్ళ ముందల 7,500 కోట్లకు ఎవడైనా తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడన్నా నా సమస్యలు టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్ మోడీ ఇద్దరు. ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడుతున్నాం. పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలా? బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం. స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాబా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు 2-3 చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో అంత భరించలేనితనమేంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు, జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్